చేసుకుంటే ఈ రోజు ఇంట్లోకి కూడా పోకుండా కూలిపేసారు సార్. ఇద్దరు ఆడపిల్లగాళ్ళ పరిస్థితులు ఏంటి సార్? అసలు కట్టుకోవద్దమ్మా, ఈ గుడిసెలు వేసుకోవద్దంటే మేము వేసుకోకుండా ఉందాం కదా సార్. అప్పుడే చేసుకుంటే ఈ బాధలు మేము మడపోయేళ్ళమే కదా సార్. అసలు మా పొట్ట మీద అందరూ కొడితే మేము ఎడిపోయాం సార్. అసలు ఒక్కసారి చెప్పండి సార్. పిల్లకి నేను ఎగ్జామ్ ఉన్నా కానీ ఎగ్జామ్ రాయిపోకుండా అయింది సార్. నా పిల్ల చదువు కూడా ఆగమైపోయింది సార్. కరెంట్ లేక 10 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాం సార్. అయినా కానీ సార్ 10 నెలలు అయినా కానీ ఒక్కళ్ళు వచ్చి మాతో ఒక్కళ్ళ మాట్లాడినాడు లేరు సార్. మాతోటి ఇల్లులు ఉన్నాయి అమ్మ అన్నారు కానీ మరి ఇక్కడ అప్పుడు చేసినట్టు ఇప్పుడు చేసినట్టు మా బాధలు పోయాయి కదా సార్. అసలు ఇల్లు కట్టుకుని 6 లక్షలు అయినా కానీ ఒక్కరోజు నా ఇంట్లోకి మాలేదు సార్. మేము వచ్చి కూలిపోయారు సార్. వాళ్ళకి మీరు రేవంత్ రెడ్డి చెల్లెల్లాగా ఆదరించుకుంటే మాకు ఏడన్నా అక్కడ చూపెట్టమని సార్. మాకు అదే కోరుకుంటాం సార్. అసలు ఒక్కళ్ళన్నా మరి ఎట్టున్నారు, ఎలాగున్నారు మరి మీరు మరి ఎక్కడ ఇస్తున్నారా? ఇట్లా ఒక్క మాట ఏ రైతు ఎవరన్నా వచ్చి మమ్మల్ని ఆదరించిన వాళ్ళు లేరు సార్. ముగ్గురు మంత్రులు అయినా కానీ తొమ్మలీటైన రాలేదు, కొంగిలీటైన రాలేదు, రేవంత్ రెడ్డి అయిన రాలేదు సార్. మా బాధలు మమ్మల్ని చూడలేదు సార్, మా కష్టాలు చూడలేదు సార్. మేము మా పిల్లగాళ్ళ చదివించుకుంటాం, మీరు రెక్కలు ఒడుపుకొని కట్టుకుంటుంది ఎంతవరకు అసలు ఏదైనా మాకు ఏ పాలన కూడా రాలేదు సార్. మాకు అసలు చేసుకుంటే వెళ్ళలేదు సార్. ఎవరికైనా మా బాధలు ఎవరికైనా అవుతుంది సార్. అసలు వాళ్ళు ఏ సీరియల్ ఉంటే మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు సార్. నా పిల్ల అయితే ఇవాళ ఎగ్నామా మనం మందు దాగి సర్దామా, మన ఊర్లో లేదు ఎక్కడ లేదమ్మా అంటుంది సార్. ఎక్కడైనా ఏ ఆధారం లేదు సార్ మాకు. అసలు ఎగ్జామ్ కూడా నిన్న బాగాలేదు సార్. కూర్చొని ఎడుతుంది సార్. అసలు పిల్ల ఎన్ని బాధలు ఉన్నా కానీ మేము పడలేకపోతాం సార్. మాకు ఏదన్నా మంది తీసుకొచ్చి పోసిన తాగి సత్తాం సార్. మేము అసలు అంత బాధలో ఉన్నాయి సార్. మాకు అసలు ఎక్కడైనా లేవు సార్. మాకు అసలు ఇట్లా కూలి పనులకు పోతాం సార్. మేము అసలు మా ఆయన ఉన్నాడు సార్. ఆయన ఎగసాయం పనులకే పోతాం సార్. మేము పోతే వెళ్ళిద్ది లేకపోతే సార్. దొరికినాడు పోతున్నాం సార్, దొరకన్నాడు అంటున్నాం సార్. అసలు రోజు దొరికిద్దని గ్యారంటీ ఏమో సార్. ఏదైనా మేము పొరుగు ఊర్లలో పోతున్నాం కాబట్టి మమ్మల్ని ఎందుకు పెట్టుకుని సార్? ఆటోలు కిరాయిలు పెట్టుకొని దోలాడుకొని మేమే పోతున్నాం సార్. అదేందో అప్పుడే ఈ ముండాకొడికి చేసినట్టు ఈ బాధలు మేము పడపోయాయి సార్. ఆడ అక్కడ కిరాయిలకు ఉందాం సార్. 6 లక్షలు పెట్టి కూల కొట్టుకున్నాం సార్. నేను ఇంటికి పెట్టుకొని నా పిల్ల అయితే గోడు నేర్తుంది సార్. మాకు ఏదన్నా ఒకటి న్యాయం చేసి పెట్టమని సార్. ఇది అక్కడే మేము కోరుకునేది. ఎవరినైనా కానీ న్యాయం చేసినందుకు మాకు ఇది అక్కడ మేలు చేస్తే అదే మాకు రుణపడి ఉంటాం సార్. మేము అని ఏది చెప్పినా మేము అది చేస్తాం. ఇప్పుడు మా కమిటీ అనే కానీ ఎవరు మాట అయ్యాను సార్. మేము నష్టపోయినందుకు మాకు ఏడన్నా సార్ మాకు డబ్బులు కట్టి ఇవ్వండి సార్. ఏడన్నా మాకు జాగ్రత్త చూపించినా చాలు సార్. మాకు మా పిల్లలకి చదువులు లేకపోయినా కానీ కరెంట్ లేకుండా కానీ ఏడో అక్కడ పెట్టుకుని పిల్లగాళ్ళు రాసుకుంటున్నారు సార్. అసలు దీపాలు కొవ్వొత్తులు పెట్టుకొని రాసుకుంటున్నాం సార్. ఎన్ని కష్టాలు పడుతున్నాం సార్. ఇదే మేము కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డికి గట్ట మేము తోడబుట్టిన చెల్లెల్లా చదువుతున్నాం సార్. ఏగింత మనసు ఉన్నా కానీ మా మీద ఇంత కనికరించమని చెప్పండి సార్. వీళ్ళు మోసం చేశారు, వాళ్ళు మోసం చేశారు సార్. మమ్మల్ని ఎవరిని మేము మంచోళ్ళమని చెప్పట్లేదు సార్. అందరు మమ్మల్ని మా పేదలనే మోసం చేశారు సార్.